హోస్టింగ్ స్టైల్ మాకు బాగా తెలుసు. ఎక్కడుంటే అక్కడ హడావిడి అంతా బావుంటది. బట్ కపుల్స్‌ని హ్యాండిల్ చేయడం అనేది జనరల్‌గానే కొంచెం కష్టం అంటారు. అవును. అండ్ ఇట్స్ అ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో. ప్రోమో చూస్తే ఏమో చాలా గట్టిగానే ఉన్నట్టున్నాయి, ప్లాన్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి త్రూ అవుట్ ద షో. ఇప్పటివరకు షూట్ జరిగినంత వరకు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కపుల్స్? లవ్లీ అండి. అండ్ నాట్ జస్ట్ ఫర్ ద కపుల్స్ ఇన్ సైడ్, మాకు కూడా యాజ్ అ టీమ్గా చాలా ఛాలెంజింగ్గా ఉంది. నాట్ జస్ట్ మీ బట్ జడ్జెస్, బట్ ఒక టీం అందరూ ఆరంభ్ అని, లైక్ మా స్టార్ మా టీమ్ అని, జియో హాట్ స్టార్ వాళ్ళని చాలా రకరకాలుగా వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టాలి, కపుల్ మధ్య బాండ్ స్ట్రాంగ్ ఎలా అవ్వాలి అనే యాక్టివిటీస్, ఛాలెంజెస్ అవన్నీ ప్లాన్ చేయడం కూడా చాలా సరికొత్తగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన రియాలిటీ షోస్ అన్నీ రెగ్యులర్ ఫార్మాట్, బట్ ఇది ఒక సరికొత్త ఫార్మాట్. సో ఎంత ఛాలెంజింగ్గా ఉన్నా ఒక పక్క చాలా ఎంజాయ్ చేస్తున్నాము, బికాజ్ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ 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 వెల్, మేము అనుకున్న దానికన్నా మించి. అంటే షో మొత్తంలో చూసుకుంటే యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఇస్ సింగిల్. సో సింగిల్ అయి ఉండి ఇంతమంది ఐ మీన్ కపుల్స్ అండ్ జడ్జెస్ కూడా కపుల్స్ కాబట్టి సో ఎలా మేనేజ్ చేశారు? అండ్ ఎండ్ ఆఫ్ ద షోలో ఏమైనా సర్ప్రైజ్ ఉంటుందా అని పక్కన అమ్మాయి అడగమంది నన్ను. ఎండ్ ఆఫ్ ద షోలో సర్ప్రైజ్ మీ కపుల్తో నన్ను ప్రోమోలో మీరు చూసినట్టయితే అనిల్ గారు ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ అని అన్నారు కదా. ఐ వాంట్ టు రిమైన్ ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ ఓన్లీ. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక పక్క వెరీ ఎక్స్పీరియన్స్డ్, నాట్ జస్ట్ ప్రొఫెషనలీ బట్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్ ఆల్సో. ఈ షో పరంగా వచ్చిన 10 మంది కపుల్స్ మాత్రమే కాదు, జడ్జెస్ దగ్గర నుంచి వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. మేబీ ఇంతమంది మ్యారీడ్ కపుల్స్ మధ్య ఉంటున్నాను కాబట్టి అవేమన్నా వెడ్డింగ్ బెల్స్ మోగుతాయో ఏమో అనేది చూద్దాం. బట్ ప్రస్తుతానికి ఐఎమ్ హ్యాపీ. సింగిల్గా నేను వీళ్ళ దగ్గర నుంచి రాబోతున్న నా పెళ్లి గురించి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అంటే శ్రీముఖి గారు, ఇంతమందిని చూసాక ఇక్కడండి, ఇంతమందిని చూసాక వెంటనే పెళ్లి చేసుకోవచ్చు అనిపించిందా, చేసుకోకూడదు? అప్పుడప్పుడు అనిపిస్తుందండి. అప్పుడప్పుడు అనిపించినప్పుడల్లా నేను అనిల్ గారికి చెప్తున్నాను, వాళ్ళ మధ్య రొమాన్స్ కానీ కెమిస్ట్రీ కానీ చూస్తున్న ప్రతిసారి షిట్ ఇంకెందుకు చేసుకోలేదని అనిపిస్తుంది. కానీ ఒక పక్క అప్పుడప్పుడు గొడవలు చూసినప్పుడు అబ్బా నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను అనే ఫీలింగ్ కూడా ఉంది. బట్ వెన్ టైమ్ కమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. విల్ వెయిట్. అంటే తొందరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమన్నా? త్వరలో అయితే ప్రశ్న. నాకు ఒక డౌట్, పెళ్లి భోజనం తినాలనిపిస్తుంది నీకు? అవునా? అదే కాదు, అది ఏజ్ ఏదో ఒక 100 years అయినట్టు క్వశ్చన్ అడుగుతున్నారు. పెళ్ళికి ఇప్పుడే టైం అయింది అంతే.